నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు అనే విషయం మనం పెళ్ళైన 1 మంత్లోనూ 1 వీక్లోనూ 3 డేస్లో కూడా విడాకులు దగ్గరికి వెళ్ళిపోయే సందర్భాలు చూస్తున్నాం. మరి యాలిమోనీ కోసం కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, అసలు పెళ్ళి అంటే ఏంటో తెలియకుండా కావచ్చు, పెళ్ళి తర్వాత ఎలా బిహేవ్ చేయాలి, పెళ్లి తర్వాత ఉన్నటువంటి అంశాలు ఏంటో తెలియక ఇలాంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అసలు పెళ్లి తర్వాత కాకుండా పెళ్లికి ముందు తీసుకోవాల్సినటువంటి లీగల్ అంశాలు ఏంటి, వాటి వల్ల మన లైఫ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఒక పెళ్లి చేసుకోబోతున్న జంటకు కానీ పెళ్లికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ ఎలా ఉపయోగపడుతుంది, వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు లక్ష్మీ కట్ట అడ్వకేట్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ గురించి బేసిక్గా మన తెలుగు వాళ్ళకి అంత అవేర్నెస్ లేకపోవచ్చు, బట్ నార్త్లో చాలా బాగా దీని గురించి అవేర్నెస్ ఉంది. దీని గురించి మీరేమంటారు మేడం? 101% ఇవాళ రేపు పెళ్లి చేసుకునే వాళ్ళు మ్యారేజ్ లైఫ్లో సస్టైన్ కావాలంటే కనుక ఫ్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి అని చెప్తాను నేను. యాజ్ ఏ ఫ్యామిలీ కోర్ట్ అడ్వకేట్ నేను చూస్తున్నాను కాబట్టి నా కేసులే కాకుండా సొసైటీలో ఎన్ని డివోర్స్లు అవుతున్నాయి, ఏ రీజన్తో డివోర్స్ అవుతుంది, లేకపోతే ఎన్ని కోర్టులు ఎన్ని కేసులు అవుతున్నాయి, ఎవరి ఇయర్ ఎన్ని ఫ్యామిలీ కోర్టులు ఇలా పుట్టుకొస్తున్నాయి, అవన్నీ చూస్తే కనుక డెఫినెట్గా పెళ్లిలో మేము కొన్ని రోజులు ఉండాలి, మా జీవితం పెళ్లిలో నడవాలి అంటే మ్యారేజ్ ఒక కుటుంబ వ్యవస్థని మేము నిలబెట్టుకోవాలి, మేము కొన్ని రోజులు కలిసి ఉండాలి, పిల్లల్ని కనాలి, ఈ ఇన్స్టిట్యూషన్ని మనం కాపాడుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఎందుకనంటే దాంట్లో ఏమి మనము నష్టపోయేది అయితే ఉండదు తెలుసుకోవడం వల్ల. మాకు అన్నీ తెలుసు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు, కానీ చిన్న చిన్న ఏదైతే మైన్యూట్ సెన్సిటివ్ థింగ్స్ ఉంటాయో అవే మనుషులు నిడదీసేస్తాయి. అంటే అడ్జస్ట్ అవ్వాలి, కలవాలంటే కొన్నింటిలో మనము కాంప్రమైజ్ కావాలి, కొన్ని వదులుకోవాలి, కొన్ని అడాప్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కామన్ థింగ్సే. కానీ ఎక్కడ ఫెయిల్యూర్ వస్తుంది అనేదానికి కౌన్సిలర్కి తెలుస్తుంది ఏ విషయాల్లో మ్యారేజెస్ ఫెయిల్యూర్ అవుతున్నాయి అని చెప్పేసి. నేను నిజంగా చెప్తాను, కౌన్సిలింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది రియల్గా. ఎందుకనంటే ఒక 3 సెషన్స్ తీసుకుంటే బెటర్. అంటే బిఫోర్ ఒక మ్యారేజ్కి మీరన్నట్టు ప్రపోజల్స్ వస్తున్నాయి అన్నప్పుడు మ్యారేజ్కి సిద్ధంగా ఉన్నవాళ్ళు కానీ, మ్యారేజ్ సెటిల్ అయిపోయింది మనకు ఓకే అయ్యింది అన్నప్పుడు కానీ ఇండివిజువల్గా వెళ్ళి తీసుకోవచ్చు, జాయింట్కి వెళ్ళి తీసుకోవచ్చు. ఇది అవసరమా అని చాలామంది తేలిగ్గా కొట్టిపారేస్తారు. మన తెలుగు వాళ్ళకైతే పెళ్లికి ముందే ఇదంతా ఏంటి అంటే పెళ్లికి ముందు మ్యారేజ్, పెళ్లికి ముందు అంతా తిరగొచ్చు, కలిసి తిరగొచ్చు, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకోవచ్చు, హగ్గులు చేసుకోవచ్చు. అంటే నేను కామెంట్ చేయట్లేదు, తిరగొచ్చు, అంత డెస్టినేషన్ వెళ్ళేసేసి అక్కడ మంచి మంచి ప్లేసులు చూసి వీడియో షూట్ల కోసం 3-4 డేస్ 1 వీక్ స్టే చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఫారెన్ వెళ్ళి కూడా ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ కౌన్సిలింగ్ వెళ్ళడానికి ఇదంతా ఎందుకు అనేది అంత కౌన్సిలింగ్ ఇవంతా ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు ఏం ఫ్యూచర్లో విడిపోతారేమో అని ముందుగానే పెళ్ళవక ముందు అనుకోవడం అది కాదు కదా. నేనేం చెప్పాను, విడిపోతారేమో అని కౌన్సిలింగ్ కాదు, హౌ టు అడ్జస్ట్, ఎలా అడ్జస్ట్ అవ్వాలి. డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వస్తున్నారు. అప్పుడంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు, ఇలా చేయాలమ్మా, ఇలా చేయకూడదు, లేకపోతే అబ్బాయి కూడా నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇప్పుడు పెళ్ళయింది, నీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ గుర్తు చేసేవారు. ఇప్పుడు పెళ్ళైన నెక్స్ట్ డేనే పంపించేస్తున్నారు బయటికి. వాళ్ళు వచ్చేయడమో పేరెంట్స్ కూడా పంపించేస్తున్నారు, మాతో మీకు వద్దని. లేకపోతే పెళ్ళైన నైటే హనీమూన్ అనో లేకపోతే రిసార్ట్లో బుక్ చేసామనో ఫస్ట్ నైట్లో బుక్ చేసామనో వెళ్ళిపోతున్నారు. అంటే అక్కడి నుంచే కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి వీళ్ళకి. ఎందుకనంటే మీరు అంటున్నారు 1 వీక్ 3 డేస్ కనేసి 1 డేలో కూడా బయటకు వచ్చిన మ్యారేజ్ కపుల్ ఉన్నారు. మ్యారేజ్ 1 డే వితౌట్ కన్జ్యూమేషన్ ఆఫ్ మ్యారేజ్, అంటే ఫస్ట్ నైట్ కూడా కాకుండానే వాళ్ళు బయటకు వచ్చేసి మేము రాత్రి మాట్లాడుకున్నాము, మాకు సెట్ అవ్వదు, మా ఒపీనియన్స్ కాలేదని రియల్గా ఉన్నారు. కానీ అది ఆశాస్పదంగా అనిపిస్తుంది, మరి అలా ఉంటారు అనేది. కానీ ఒక నెయిల్స్ దగ్గర, ఒక హెయిర్ స్టైల్ దగ్గర, ఒక డ్రెస్సింగ్ దగ్గర, నువ్వు రిసెప్షన్ ఇలా అయింది అక్కడ స్టార్ట్ అవుతుంది, లేకపోతే మీ ఇంట్లో ఇలా చేశారు అని స్టార్ట్ అయిన తర్వాత నువ్వు ఇప్పుడు ఇలా చేస్తున్నావు రేపు. ఇవన్నీ ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో ప్రతి కపుల్ మధ్యన కామన్గా జరిగే విషయాలను కూడా నవ్వే డేస్ దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. కౌన్సిలింగ్ అనేది హెల్ప్ఫుల్ అని ఎందుకని అంటున్నామంటే ఇట్స్ ఎ బిగ్ ఎపిసోడ్ ఇది, ఎలా కౌన్సిలింగ్ వెళ్ళాలి అనేది. డెఫినెట్గా ఏంటంటే అప్పుడు అమ్మాయికి నేర్పించి పంపించేవారు, అంటే ఇలా చేయాలి, మార్నింగ్ లెగాలి, వంట చేయాలి, అత్తగారి మామగారిని ఇలా అని చేస్తారు. ఇప్పుడు ఏంటంటే అబ్బాయిలు కూడా అవసరం అని చెప్తాను నేను. అంటే ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఎలాగా వాళ్ళిద్దరూ రిలేషన్ డెవలప్ చేసుకోవాలి ముందుకి. అంటే నువ్వు వెళ్ళినంటే నీ ఫోన్ ఒకసారి, లేకపోతే నీ మెయిల్ ఐడి నాకు, అంటే ఇలా స్టార్ట్ అవుతున్నాయి. అంటే చిన్న చిన్న విషయాలు
మ్యారేజ్ అనేది నమ్మకం మీదే ఉంటుంది. ఇద్దరు శత్రువులు ఒక రూమ్లో ఒక ఇంట్లో ఒక ట్రావెలింగ్ అనేది చేయలేరు. అంటే శత్రుత్వాలు పెంచుకోవడము, చిన్న మాట కూడా ఒక విడాకులకు దారి తీసేయడం, నీ ఫోన్ ఇలా అంటే అక్కడ స్టార్ట్ అయిపోతుంది. అది చిన్న మాటే. అంటే ఇద్దరికి అడ్జస్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కొంత పీరియడ్ ట్రావెల్ చేసిన తర్వాత మెంటాలిటీస్ తెలుస్తుంటాయి. కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, మనం 6 months వరకు కాపురం స్టార్ట్ చేయొద్దు, వీటికి అన్నిటికీ ముందే తెలుసుకుంటే కనుక, ముందే ఇద్దరు చదువుకున్న వాళ్ళే కదా, ఈరోజు రేపు ఫ్యామిలీస్ ఇలా ఉంటున్నాయి, మ్యారేజ్ ఇంత కష్టపడి పెళ్లి చేస్తున్నాం, వెడ్డింగ్ షూట్కి ఏమో ఇన్ని లక్షలు, ప్రీ వెడ్డింగ్ షూట్కి ఇన్ని లక్షలు, అంతే ఈవెంట్కి ఇంత, లంచ్కి ఇంత, డిన్నర్కి ఇంత, బ్యూటీ పార్లర్కి ఇంత ఖర్చు పెట్టేస్తున్నాం. అది మీ డబ్బులు కాదు, బేసిక్గా చెప్పాలంటే మీ పేరెంట్స్కి సంబంధించినవి. సో మీరు పెళ్లిలో నుంచి ఇమీడియట్గా ఏదో ఒక స్విమ్మింగ్కి వెళ్ళి ఇలా బయటకు వచ్చేసినట్టు వచ్చేస్తే వాళ్ళు ఫైనాన్షియల్గా మెంటల్గా ఎంత సఫర్ అవుతారు అనేది ఫస్ట్ విషయం. తర్వాత ఇంకోటి విషయం ఏంటంటే, మీరు ఏదో జాబ్ చేసుకుంటున్నారు, ఎలాగోలని బ్రతికేస్తారు, ఇండిపెండెంట్గా కూడా అమ్మాయిలు బ్రతకడానికి మనం సిద్ధంగా ఉన్నాం, అబ్బాయిలు కూడా. ఈ పెళ్ళే వద్దురా బాబు అనేసి ఎన్నో ఎపిసోడ్ మనం చూస్తున్నాం. సో దానికి బదులు చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని మెజర్స్ తీసుకుంటే తప్పేముంది, హెల్ప్ అవుతుంది కదా. ఇప్పుడు హాస్టల్కి పంపిస్తాం ఒకరిని, అరే హాస్టల్లో ఫుడ్ ఇలా ఉంటుంది, లేకపోతే లెక్చరర్స్ ఇలా ఉంటారు, వార్డెన్స్ ఇలా ఉంటారు, ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఇలా ఉంటారు, 2 years నువ్వు కష్టపడాలి, ఇవన్నీ చెప్పి పంపిస్తాం. మ్యారేజ్లో కూడా ఏంటంటే కొన్ని అంటే తల్లిదండ్రులు చెప్పేవి కాకుండా, ఇప్పుడు చిల్డ్రన్ ఉంటారు, కొంతమంది ఏంటంటే స్కూల్లో కూడా కౌన్సిలర్స్ ఉంటారు, కాలేజీలో కౌన్సిలర్స్ ఉంటారు. సో కొంతమంది వేరే చోటకి ఎడ్యుకేషన్ షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా ఎన్విరాన్మెంటల్ కోసం అక్కడ కొన్ని వాళ్ళు చేసుకుంటూ ఉంటుంటారు, అక్కడ తెలుసుకుంటారు, అక్కడ ఏంటనే తెలుసుకుంటారు. మన ఊరు వెళ్తేనే ఒక గూగుల్లో సెర్చ్ చేసుకుని ఇక్కడ ఏం ప్లేస్లు ఉన్నాయి, ఇక్కడ ఏం రెస్టారెంట్స్ ఉన్నాయి, ఎంత డిస్టెన్స్ ఉంది, ట్రావెలింగ్ ఎంత ఈజీగా ఉంటుందా, కొంచెం కష్టంగా ఉంటుందని చూసుకుంటాం. ఒక మ్యారేజ్లోకి వెళ్తున్నప్పుడు అది ఒక ట్రావెలింగ్, ఇద్దరు కలిసి ఉండవలసిన ఇన్స్టిట్యూషన్. అది దాన్ని బ్రేకప్ చేసుకోవడానికి ముందు ఒక ఊరు వెళ్తే, ఈ ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వెళ్తేనే మనం అన్ని ఎంక్వైరీ చేసుకుని వెళ్తున్నాము. అంటే నౌ డేస్ ఇప్పుడు ఒక మ్యారేజ్లోకి మనం ఎంటర్ అవుతున్నప్పుడు, ఒక లైఫ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు యూ షుడ్ నో సమ్ థింగ్స్ అబౌట్ ద మ్యారేజ్. అంటే చిన్న చిన్న ఆటలను కూడా మనము నెగిటివ్గా తీసుకుంటే, అంటే ఇంతకుముందు ఉండేది అంటే మరీ ఇంతలా లేదు, కానీ ముందు చెప్పేవాళ్ళు పాతకాలంలో. అంటే భార్యకి ఇంకొక ఆప్షన్ లేదు. ఇప్పుడు మెయిన్ ఫినాన్షియల్ అనుకోవచ్చు, ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎప్పుడైతే ఉమెన్ స్టార్ట్ చేశారో, అంటే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఎక్కువ ఎలా స్టార్ట్ చేశారో, నేను ఇతను లేకపోయినా బతకగలను అనే ఒకటి ఎప్పుడైతే స్వతహాగా సంపాదించుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ ఎక్కువయ్యాయి. ఇంతకుముందు చెప్పి పంపించేవాళ్ళు, ఏదేమైనా సరే నువ్వు నీ భర్త దగ్గరే ఉండాలమ్మా, ఇలానే ఉండాలి, అలా ఉండాలి, ఒక మాట అన్నా పడాలి, ఈవెన్ కొట్టినా కూడా తీసుకోవాలి, ఎందుకంటే నీ భర్త చచ్చేదాకా నీ దగ్గరే ఉంటాడు, ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ ఏం చెప్తున్నారు, వాడు సరిగ్గా చూసుకోకపోతే వచ్చాయమ్మా, నీకు జాబ్ లేదా, నువ్వు MBA చేసావు, ఏం జాబ్ చేసుకోకూడదు, ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, మన ఇంట్లోనే ఉండ, ఇలా చెప్తున్నారు. ఇవన్నీ ఓకే, ఇవన్నీ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లేని గురించే అందరూ పడి ఉండేవారు. నా పిల్లలకి ఫుడ్ లేదు, ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు, నేను బయటికి వెళ్ళి ఎక్కడ ఉండను, అమ్మ నాన్న దగ్గరికి వెళ్తే అక్కడ మళ్ళీ బ్రదర్స్ ఉంటారు, సిస్టర్ ఇన్ లాస్ ఉంటారు, నన్ను యాక్సెప్ట్ చేయరు అని చెప్పేసి చాలా మంది 80% సేమ్ ఇలాగే ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళే అడ్జస్ట్ అయి ఉండేవాళ్ళు. అది అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది, పేరెంట్స్ కూడా వద్దంటున్నారు, అన్నీ ఓకే. కానీ కారణాలు లేకుండా విడిపోవాల్సి వచ్చినప్పుడు అతన్ని బాధ పెట్టడం, మీరు బాధపడడం జరుగుతుంది. ఇక్కడ మనం కౌన్సిలింగ్కి వెళ్ళమన్నది అందుకనే. ఎందుకంటే మీరు 50 లక్షలు ఖర్చు పెట్టి, 30 లక్షలు ఖర్చు పెట్టి, 20 లక్షలు ఖర్చు పెట్టి, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాం, 70 లక్షలు ఖర్చు పెట్టాం, హాఫ్ ఆఫ్ అమౌంట్ ఎక్కువ చెప్తారు పేరెంట్స్. అలా అడ్జస్ట్ కాలేనప్పుడు నువ్వు ఇలా వెళ్ళి ఇలా వచ్చేయకుండా ఆ డబ్బులు ఖర్చు పెట్టారని పేరెంట్స్ కూడా బాధ పెడతారు, వీళ్ళ పేరెంట్స్ బాధ పెడతారు. ఈ అబ్బాయికి 50,000 60,000 జీతం వస్తే 50 లక్షలు ఇవ్వమని అమ్మాయి డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మనతో మాట్లాడుకునేది ఎందుకు, ఇద్దరు విడిపోయి ఎవరికాళ్ళు హ్యాపీగా ఉంటే పర్వాలేదు. ఇక్కడ ఫైనాన్షియల్ గా ఉండే ఒక లాక్ ఉంది వీళ్ళిద్దరికి. అదేమంటది, అమ్మాయి అంటది నా డబ్బులు నాకు ఇచ్చే అంటది, ఈ అడ్జస్ట్ అవ్వకపోయినా. లేకపోతే అబ్బాయి ఏమంటాడు నువ్వు వెళ్ళిపో అంటాడు. ఇక్కడ సఫర్ అయ్యేది ఎవరు, తల్లిదండ్రులు అమ్మేసి ఇవ్వాల్సి వస్తుంది అమ్మాయిలకి. అమ్మాయిలు పేరెంట్స్ ఏమో అమ్మేసి ఏదోటి వాళ్ళు లైఫ్ లాంగ్ ఒక 60 ఏళ్ళ వరకు సంపాదించిన దాన్ని అమ్మాయిలకి పెడుతున్నారు. ఇక్కడ ఒకళ్ళే కాదు కదా సఫర్ అయ్యేది. నేనేం చెప్తానంటే అలా వెళ్ళి ఇలా వచ్చేయమని చెప్పే పేరెంట్స్, లేకపోతే ఇలాగ వదిలేరా అని చెప్పే పేరెంట్స్, వీళ్ళందరూ ఆలోచించుకుంటే బిఫోర్ మ్యారేజ్, ఇఫ్ ఎనీ కేస్ మనం మ్యారేజ్ చేస్తున్నాం ఇంత కష్టపడి, రేపు వీళ్ళిద్దరూ కలిసి ఉండకపోతే మనం ఏం చేయాలి అని ఆలోచించుకోవాలి కదా. ఆలోచించుకోవాలి. అలా కాకుండా ఉండాలంటే కౌన్సిలింగ్ తీసుకోవాలి. కౌన్సిలింగ్ ద్వారా అయిందంటే ఏం కాలేదు. ఇంకోటి ఏంటంటే మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఏం చేస్తారంటే ఈ సోకాల్డ్ రిచ్ పీపుల్ ఎవరు ఉన్నారో
వాళ్ళని చూసి ఇమిటేషన్ చేస్తారు. వాళ్ళు చేశారు కాబట్టి మనం అలాగే చేయాలి. ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లని ఇవన్నీ అంటే డబ్బులుంటే చేసుకుంటే పర్వాలేదు, దానివల్ల పేరెంట్స్ కూడా నష్టపోతున్నారు, రెండు సైడ్ పేరెంట్స్ నష్టపోతున్నారు. అలా అనుకున్నప్పుడు ఇలా అలా వచ్చేయాలనుకున్నప్పుడు ఇంత ఆర్పాటాలుగా చేసుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్గా అంటే పిల్లల్ని కనవలసిన అవసరం లేదు. అంటే కొంతమంది ఫస్ట్ మంత్లోనే కన్సీవ్ అవుతారు, సెకండ్ మంత్లో కన్విన్స్ అవుతారు, 5 నెలలకి గొడవ అయిపోతుంది. ఆ పిల్లలు వచ్చి రోడ్డు మీద పెడతారు, వాళ్ళని పూర్తిగా సెక్యూర్ చేసేవాళ్ళు ఉండరు. పేరెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడూ ఓల్డే ఉంటారు, అంటే అబౌవ్ 50 ఉంటారు. వాళ్ళు ఎంతవరకు పిల్లల్ని చేయగలుగుతారు? ఈమె జాబ్కి వెళ్ళి వస్తుంది. ఇలాంటివన్నీ కాకుండా ఉండాలంటే నేను చెప్పేది ఏంటంటే కొంతవరకు కౌన్సిలింగ్ హెల్ప్ అవుట్ అవుతుంది. మేమేం చెప్తాం కౌన్సిలింగ్ వస్తే, అమ్మ 1 year వరకు పిల్లల్ని ప్లాన్ చేసుకోకండి, నువ్వు చెప్పకు, పేరెంట్స్ పెద్దవాళ్ళ చేత చెప్పించండి. ఎందుకంటే ఫస్ట్ ఈ రోజుల్లో మ్యారేజెస్ ఫెయిల్యూర్ అవుతాయి. ఇవన్నీ కొంచెం హెల్ప్ అవుతుంది కదా మ్యారేజ్కి. తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పులు చేసేసి ఉన్నాయి అమ్మేసి కూడా మీరు వెడ్డింగ్ షూట్లని, హల్దీ అని, సంగీత్ అని ఇవన్నీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. మీరు మీ స్తోమత కొద్దీ ఖర్చు పెట్టుకోండి, మీకుంటే ఖర్చు పెట్టుకోండి. లేనప్పుడు కూడా మీరు అప్పులు చేసి ఖర్చు పెట్టుకుని మీదంతా చేసుకుంటే మళ్ళీ ఇంకోటి ఉంటుంది మనకి. ఎందుకంటే నార్త్లో ఎక్కువ ఉంది, సౌత్లో తక్కువ ఉంది అని మీరు అంటున్నారు కదా, మళ్ళీ మనకి పరువు పోయింది, మా పరువు తీసేసింది, మా రోడ్డు మీదకి వచ్చేసింది అని రెండు వైపులో ప్రాబ్లమే. అబ్బాయిని అనలేము, అమ్మాయిని అనలేము మనం ఇందులో. ఇప్పుడు ఎక్కడ జరుగుతుందంటే రెండు వైపులు కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఇంకా అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకునేటప్పుడు ఏంటంటే ఇంకా నీతులు చెప్తే మనం ఎవరు వినరు నీతులు అనేది. కనీసము ఒక టెక్నికల్గా ఒక లాఫుల్గా కొన్ని అడ్వైజెస్ తీసుకొని కౌన్సిలింగ్కి వెళ్తే మనం కొంచెం ప్రిపేర్ అవుతాం కదా. ఇప్పుడు ఏదో కేదార్నాథ్ ఇలా వెళ్ళాలనుకుంటాం అంటే ఈ ట్రావెలింగ్ ఇంత హార్డ్ ఉంటుంది, అంటే రిస్క్ వేసి వెళ్తాం, ఇలా ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. వేరే చోట ఫ్లైట్లో దిగుతాం, అక్కడి నుంచి క్యాబ్ పట్టుకుంటాం, అక్కడ వెళ్ళిపోతాం ఎగ్జాంపుల్. కానీ పెళ్లిలో కూడా ఇలా ఉంటుందని తెలిస్తే దానికి మనం సిద్ధమైన, అమ్మో ఇంత ఉందా ఆ పెళ్లిలో, ఇలా అడ్జస్ట్ అవ్వాలా, రాత్రి 10 గంటలకి ఇంటికి రావాలా వైఫ్ ఉంటే, లేకపోతే గ్రాసరీ తీసుకురావాలా, హాస్పిటల్ తీసుకెళ్ళాలా, ఇంతవరకు ఫ్రెండ్స్ ఎంజాయ్ మామ ఇట్లా నడిచిపోయిందా అని అబ్బాయిలకి ఉంటుంది. తర్వాత అమ్మాయిలకు కూడా ఉంటుంది, ఈ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను ఎంత జాబ్ చేసినా ఒక పిల్లలకు వస్తే వాళ్ళని నేనే చూసుకోవాలి, నువ్వు ఎందుకు చూడవు, ఇలాంటివన్నీ కొన్ని చోట వర్కౌట్ అవ్వదు. దట్ ఈస్ మై ఓన్ రెస్పాన్సిబిలిటీ. నేను పిల్లల్ని కంటే ఒకవేళ నా హస్బెండ్ చూసుకోకపోతే నా పిల్లలు పెంచుకునే స్తోమత కూడా నేను ఉండాలి, దానికి మెంటల్గా నేను ప్రిపేర్ అవ్వాలి, నాకు బేబీ కావాలి, ఇలాంటివన్నీ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి కదా. సో దానికోసం అనేది చాలా ఇప్పుడు మాలాంటి వాళ్ళని కూడా ఫ్రీ కౌన్సిలింగ్ చేస్తాం, రండి బాబు మీరు అవసరమైతే ఫోన్లో కూడా చెప్తామంటాం. ఇట్ ఈస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ ద ఫ్యామిలీ. అంటే ఇందాక మీరు అన్నట్టు ఈవెన్ ఆడవాళ్ళకి కావచ్చు మగవాళ్ళకి కావచ్చు మనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది కూడా మర్చిపోతున్నారు. సో మీరు అన్నట్టు ప్రీమారిటల్ కౌన్సిలింగ్ ద్వారా దీన్ని డెఫినెట్గా నేను ఇప్పుడు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ట్రావెలింగ్ కానీ అది కానీ ఇది కానీ హాస్టల్స్ కానీ ఇవన్నీ. అంటే ఒక కొత్త ప్లేస్లోకి ఒక జాబ్లోకి వెళ్తాం, జాబ్లోకి వెళ్ళినప్పుడు సమ్ ప్రిపరేషన్ ఉంటుంది. అరే నాకు జాబ్ వచ్చింది, ఒక హాస్టల్కి వెళ్తున్నప్పుడు ప్రిపరేషన్ ఉంటుంది, ఈ డ్రెస్సెస్ వేసుకోవాలి, లేకపోతే ఇలాగ మనం తయారవ్వాలి, నా తోటి వాళ్ళందరూ ఇలా ఉంటారు అని ఒక ప్రిపరేషన్ అయితే ఉంటుంది. అంటే నేను అంటున్నాను ఏంటంటే అప్ టు పెళ్లి వరకే మీ ప్రిపరేషన్ కాదు, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా జస్ట్ మీరు మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని అడ్జస్ట్ అవ్వడము. ఒక దగ్గర జాబ్ చేస్తాము, వాళ్ళు మనకి నచ్చరు, అయినా కూడా లైవ్లీవుడ్ కోసం మనము జాబ్ చేస్తాం డెఫినెట్గా, ఇంకొక జాబ్ తిరిగి. కానీ లైఫ్ అలా కాదు కదా. ఆ వ్యక్తితో ఉండే లోపాలను అర్థం చేసుకోవడము, లేకపోతే మీరు అర్థమయ్యేటట్టు అతనికి చెప్పడము, లేకపోతే అమ్మాయికి అర్థమయ్యేటట్టు చెప్పడము, కొన్ని తెలుసుకోవడం వల్ల తెలియకే చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే దాంట్లోంచి బయటకు వచ్చేసి బయట ప్రపంచంలో ఏదో ఉంది అనేసి అనుకుంటారు, కానీ అది ఎంత కష్టం అనేది ఆ బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే జాబ్ అనేది ఇవాళ రేపు 95% ప్రైవేట్ జాబ్స్. సో ఇక్కడ జాబ్ పోయి అక్కడ జాబ్ వచ్చే వరకు అడ్జస్ట్మెంట్లు, పిల్లలు ఉంటే పిల్లల్ని సొసైటీలో మళ్ళీ ఎవరినో నమ్మడము, ఎవరో ఇంటర్ఫియర్ అవ్వడం, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీటికన్నిటి ఎప్పుడైనా సరే ఇప్పుడు సూసైడ్లు ఎందుకు జరుగుతున్నాయి? ఎమోషనల్ అవుట్లెట్ లేకే, దానికి సంబంధించి మనకి పూర్తి అవగాహన లేకే అవుతుంది కదా. సో మ్యారేజ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. మొన్న ఒక డాక్టర్ సూసైడ్ చేసుకుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అవగాహన లేకే కదా. ఇప్పుడు పెళ్ళి అనేది అది పోతే పెద్ద కష్టం, బ్రతకలేమా? ఆ పెళ్ళి అనేది ఎంతో మంది ఫెయిల్యూర్ అవుతున్నారు. పెళ్లి చేసుకోకుండా సొసైటీలో చాలా సాధించిన వాళ్ళు ఉన్నారు.
ఫెయిల్యూర్ అనే దాన్ని ఈజీగా తీసుకోవటం మనకు రాలేనప్పుడు, మన మీద మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా ఒకరు సపోర్ట్ తీసుకోవాలి. ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళైతే సింపతి చూపిస్తారు, లేకపోతే అంటే పెళ్లి తర్వాత కూడా వెళ్ళొచ్చు, అంటే నాకు ఇలా ప్రాబ్లం వస్తుందని. తర్వాత ఏంటంటే మనకైతే ఒకటి పక్క వాళ్ళకి ఒక న్యాయం అయిపోయింది. ఇప్పుడు అబ్బాయిలు వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకుంటే సుప్రీంకోర్టు ఇచ్చింది, ఇష్టం కాకపోతే పొమ్మనండి అంటున్నారు. అమ్మాయిలు వేరొకరితో పెట్టుకోవడం ఏంటంటే ఈ అమ్మాయి ఇలా అయిందండి, దాని మీద సామాజిక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, కుటుంబ వ్యవస్థలో ఇచ్ఛిన్నం అయిపోవడం, తర్వాత ఏమి చేతకాక సూసైడ్ చేసుకోవడం. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఒక మ్యారిటల్ లైఫ్లోకి వెళ్తున్నప్పుడు హౌ టు ప్రొటెక్ట్ మ్యారిటల్ లైఫ్ అనే దానికోసం మీరు కొన్ని అడ్వైజులు తీసుకోవడం, కొన్ని ఫాలో చేసుకోవడం, ఆ ఫ్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. సో ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే మ్యారేజెస్ ప్రపోజల్స్ వస్తున్నాయి, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ బిఫోర్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మ్యారేజ్ తర్వాత లైఫ్లో మీరు ఎలాంటి ఒడిదొడుకు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేవి అన్ని అంశాలు ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ద్వారా మీకు ఈజీగా అర్థమవుతాయి. అండ్ వీటిని ఫాలో అవ్వడం ద్వారా మీకు అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మీ లైఫ్ అనేది చాలా చేంజ్ అవుతుంది. సో మీరు కూడా దీన్ని ఫాలో అవుతారనుకుంటూ కోరుకుంటూ థ్యాంక్ యూ.